మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. హలో ఎంఎన్ కశ్యప్ గారు. హలో నాగరాజ్ గారు. లైఫ్లో చాలామంది ఒక నిరాశతో ఉంటారండి. సింపుల్గా చెప్పాలంటే డిప్రెషన్ మెయింటైన్ చేస్తూ ఉంటారు. నిజంగా ఇవాళ చుట్టూ 10 మంది ఉన్నా కూడా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు అని అంటే అంతకంటే దరిద్రం ఇంకోటి ఉండదు నాకు తెలిసి. ఎందుకంటే కోట్లు సంపాదించుకొని ఉంటారు. మనం చూసాం, సెలబ్రిటీ లైఫ్లే చూసాము. సెలబ్రిటీస్కి ఎలా ఉంది అని అంటే కామన్ మ్యాన్ పీపుల్ పరిస్థితి ఏంటో అసలు యూ కెనాట్ ఇమాజిన్ అనమాట. స్పాయిల్ చేసేసుకుంటారు కదా లైఫ్ని. డిప్రెషన్ నుంచి ఒక మనిషి బయటపడాలి అని అంటే ఏం చేస్తే బాగుంటుంది అంటారు? ఒకటి మాత్రం చెప్పగలుగుతానండి, ఇవాళ జనరేషన్ పెరుగుతుంది, మారుతూ వస్తుంది. కొంతమంది టెక్నాలజీతో జీవితాన్ని గడుపుకుంటూ ముందుకెళ్ళిపోతూ ఉన్నారు. ఫ్రెండ్స్ లేరు, సింగిల్ లైఫ్ని లీడ్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోతున్నారు తప్ప వాళ్ళు మా జీవితం ఇది అని 10 మందిలోకి వచ్చి పోనీ 1 గంట 2 గంటలు ఎంటర్టైన్ చేసుకునేంత టైం కూడా వాళ్ళు ఇచ్చుకోలేని పరిస్థితికి వెళ్ళిపోతున్నారు. ఏజ్లో బాగానే ఉంటుంది, బట్ కొన్ని రోజుల తర్వాత గ్రాడ్యువల్గా ఏమైపోతుందని అంటే వాళ్ళు ఒంటరిగా మిగిలిపోతూ ఉంటారు. అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి అన్నీ. కొంతమంది అయితే యంగ్స్టర్స్ ఎక్కడికి కలవలేక ఒక చోటే మిగిలిపోయి డిప్రెషన్ మెయింటైన్ చేసుకుంటూ జీవితాన్ని నాశనం చేసుకునేటువంటి వాళ్ళు ఉన్నారు. అటువంటి వాళ్ళ కోసం ఈ వీడియోలో ఏం చెప్తారు? నిజంగా డిప్రెషన్ అనేది ఉండకూడదండి. మన చుట్టూ మనకు తెలియకుండా పాజిటివ్ ఎన్విరాన్మెంట్ చాలా ఉంటుంది, అది వాళ్ళు ఐడెంటిఫై చెయ్యాలి. ఎలా? మీరు కాన్షియస్గా అన్నారో అన్కాన్షియస్గా అన్నారో నాకు తెలియదు అని మీరు ఒక పదం వాడారు, డిప్రెషన్ని మెయింటైన్ చేస్తుంటారు అని. అవును, మెయింటైన్ చేయటం అంటే నాకు ఇప్పుడు ఒక ఇమేజ్ మెయింటైన్ చేయాలి, అవును, ఒక స్టేటస్ మెయింటైన్ చేయాలి, బాడీ మెయింటైన్ చేయాలి అంటే ఒక స్పెసిఫిక్ ఎఫర్ట్స్ పడితేనే మెయింటైన్ అవుతుంది. అవునవును. డిప్రెషన్ మెయింటైన్ చేస్తున్నారంటే అంటే వాళ్ళకి తెలియకుండా అండి, ఎవరైతే డిప్రెషన్లో ఉన్నారో వాళ్ళ మైండ్లో ఏం జరుగుతుందంటే వాళ్ళకి తెలియకుండా, ఒకసారి ఆలోచించండి నేను చెప్పేది బాగా, వాళ్ళ మైండ్ ఒక పర్టిక్యులర్ స్పెసిఫిక్ వ్యక్తి లేదా స్పెసిఫిక్ ఇన్సిడెంట్ మీద ఫోకస్ చేస్తారు. చేయంగానే వాళ్ళ మైండ్లో ఒక స్టోరీ రన్ అవుతుంది. అట్లా ఇట్లా అయింది, అయ్యో నా జీవితం ఏంటి ఇట్లా అయిపోయింది, నాకే ఎందుకు అవుతుంది, ఎప్పుడూ కష్టాలైనా, ఆ స్టోరీ విదిన్ మిల్లీ సెకండ్స్ ఒకదాని మీద ఫోకస్ చేశారు, మైండ్లో ఒక స్టోరీ రన్ అయింది, విదిన్ మిల్లీ సెకండ్స్ ఇమ్మీడియట్లీ దే ఆర్ డిప్రెస్డ్. ఎనర్జీ మొత్తం డౌన్ అయిపోద్ది. అదేంటో అండి అక్కడే ఆగిపోయి అదే ఆనందంగా కోరుకుంటారు. అంటే ఆ డిప్రెషన్ స్టేట్నే ఆనందంగా కోరుకొని అక్కడే మిగిలిపోయి ఉంటారు తప్ప అక్కడి నుంచి లగలేరు. ఆ టైం వచ్చింది అని అంటే దాన్ని ఎంజాయ్ చేస్తారు, దాన్ని ఎంటర్టైన్ చేసుకుంటారు. సెల్ఫ్ ఎంటర్టైన్ అనమాట. అది బ్యాడ్ కానీ తెలిసినా తప్పదు, అక్కడే ఉండిపోతూ ఉంటారు. అదే ప్రపంచం అనుకుంటారు. చాలా మంది అంటే నేనేమంటున్నా అంటే చాలా హ్యూమన్ మైండ్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, వ్యక్తుల గురించి మాట్లాడుతున్నాను. అవును, రైట్. హ్యూమన్ మైండ్కి ఆ టైంలో తెలియంది ఏంటయ్యా అంటే ఇది గాక ఇంకొక చాయిస్ మనకు లైఫ్లో ఉంది అనేది వాళ్ళ మైండ్ ఆలోచించదు. ఇప్పుడు ఫర్ అన్ ఎగ్జాంపుల్, మనం ఈ రూమ్లోకి వచ్చాం, రైట్, 2 కుర్చీలు ఉన్నాయి లేదా 4 కుర్చీలు ఉన్నాయి. 4 కుర్చీల్లో 4 ఎంటీ కుర్చీల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసి ఇమీడియట్గా ఆ చైర్లో కూర్చుంటాం. అవును, ఎస్ ఆర్ నో? ట్రూ. 4 కుర్చీలు ఉన్నప్పుడు నేను 5వ కుర్చీ గురించి ఆలోచించను. రైట్. నాకు నా లైఫ్లో యూజువల్గా డిప్రెషన్ రావడానికి కారణం ఏంటంటే నేను అనుకున్నట్టు నా జీవితం లేదు. అనుకున్నది కరెక్టా తప్ప అదంతా పక్కన పెడదాం. నేను అనుకున్నట్టు, నేను డిజైన్ చేసుకున్నట్టు, నా మైండ్లో నా లైఫ్ని నేను డిజైన్ చేసినట్టు, డిఫైన్ చేసినట్టు నా జీవితం బయట లేదు. అవును. దెన్ దే గో టు డిప్రెషన్. ఇది ఎప్పుడైతే యాక్సెప్ట్ చేయలేకపోతామో అప్పుడు డిప్రెషన్లోకి పోతాం. లెట్స్ సే ఏదో ఒక నేను అనుకున్న దానికంటే రివర్స్లో ఒక సంఘటన జరిగింది, అదేదైనా కావచ్చండి. అది అకాడమిక్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ ఏదైనా కావచ్చు, లైఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా రిలేషన్షిప్లో లైఫ్ ఫెయిల్యూర్ కావచ్చు, ఏదైనా కావచ్చు. నా ఆ సిచ్యువేషన్ వచ్చింది, నా మైండ్లో 4 కుర్చీలు ఉన్నాయి. ఒకటి ఏడవటం, ఒకటి బాధపడటం, భయపడటం, డిప్రెషన్, సూయిసైడ్. నా మైండ్కి ఇవే తెలుసు. అడాప్ట్ చేసుకుంది. అబ్సల్యూట్లీ. అది చుట్టూ చూసింది కావచ్చు, విన్నది కావచ్చు. యూఆర్ గెటింగ్ ఇట్. నా ఆ సిచ్యువేషన్లో పోగానే రూమ్లోకి వస్తే 4 చైర్లలో ఏది ఖాళీగా ఉంటే విదిన్ మిల్లీ సెకండ్స్ బ్రెయిన్ క్యాలిక్యులేట్ చేస్తుంది, ఇది కంఫర్టబుల్, దే సిట్ దేర్. అయితే వాళ్ళ మైండ్కి తెలియంది ఏంటంటే ఈ 4 కుర్చీలే జీవితం కాదు, వేరే కుర్చీలు కూడా వేసుకోవచ్చు. ఇది వాళ్ళ మైండ్ ఆలోచించదు. యూఆర్ గెటింగ్ ఇట్. దట్స్ వై దే సే హ్యాపీనెస్ ఈజ్ అ చాయిస్. ఎస్. చాలా చాలా పవర్ఫుల్ వర్డ్ అండి ఇది.
చాలా అంటే చాలా పవర్ఫుల్ సెంటెన్స్. కాకపోతే ఇప్పుడు ఇది ఒక పెద్ద క్లీషే అయిపోయింది. హ్యాపీనెస్ ఈజ్ ఎ చాయిస్. యూఆర్ గెటింగ్ ఇట్. యాజ్ యూ సెడ్, దే ఆర్, వాళ్ళ మైండ్ అన్కాన్షియస్గా దాన్ని చూస్ చేసుకుంటుంది. రీజన్, నా లైఫ్ అనుకున్నట్టు జరగలేదు. ఐ విల్ గివ్ యూ ఎన్ ఎగ్జాంపుల్. మీ స్క్రీన్ మీద ఒక ఫోటో వస్తుంది. జస్ట్ లుక్ ఎట్ ద ఫోటో అండి. ఇక్కడ 2 డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి ఫోటోలో. ఒక పక్క ఆ అమ్మాయి ఒక గార్డెన్లో కూర్చొని ఉంది, చుట్టూ ఫ్లవర్సే, రైట్? అయినా నా దగ్గర ఏం లేవు, నా దగ్గర ఫ్లవర్సే లేవు అని కూర్చొని ఉంది, ఏడుస్తూ, డిప్రెస్ అయ్యి. సెకండ్ సినారియో పైన, ఫోటోలో పైన చూస్తే ఆ అమ్మాయి దగ్గర ఒకటే ఫ్లవర్ ఉంది, బట్ ఆ ఫ్లవర్తోనే వెరీ హ్యాపీ, వెరీ జాయ్ఫుల్. జరగడం అంటే ఒకటే ఉంటే తృప్తి పడమని నేను చెప్పట్లా. నా క్వశ్చన్ ఏంటంటే, ఆ ఫ్లవర్స్ ఇక్కడ ఏం రిప్రజెంట్ చేస్తున్నాయంటే, నా లైఫ్లో నాకున్న పాజిటివ్స్ని రిప్రజెంట్ చేస్తున్నాయి. ఎస్, ఎన్నో పాజిటివ్స్ జరిగినాయి, అంతేగా ఏదో జరిగింది, కానీ ఇప్పుడు నెగిటివ్ జరిగిందిగా. ఆ ఒక్క ఇన్సిడెంట్. అబ్సల్యూట్లీ. నేను 100 అనుకుంటే 90 జరిగినాయి. జరగని 10 వాటి మీద నేను ఫోకస్ చేస్తున్నా. డిప్రెషన్, నిరాశ. మీరు ఒక పదం వాడారండి చాలా తెలుగులో, నిరాశ నుంచి బయటికి పోవాలి అంటే ఏకైక అద్భుతమైన వెపన్ ఆశ. ఎస్, అబ్సల్యూట్ ట్రూ. ఈ సెంటెన్స్ బాగా వింటుంటామండి. బతకాలన్న ఆశ లేదు. అవును. సో ఎవరైతే డిప్రెషన్లో ఉండి సూసైడ్ వెబ్బోతున్నారో వాళ్ళ మైండ్ ఏమి చూపిస్తుందంటే, చనిపోవటానికి రీజన్స్ చూపిస్తుంది. దాన్ని బ్రేక్ చేయాలంటే బతకటానికి ఒక పవర్ఫుల్ రీజన్ చూపించామా? నేను ఎంతోమంది సూసైడల్ టెండెన్సీ ఉన్న వాళ్ళతో కూర్చున్నానండి లాస్ట్ 10 yearsలో. ఆ ప్యాటర్న్ బ్రేక్ అవ్వటానికి మెయిన్ రీజన్ ఏంటయ్యా అంటే, వాళ్ళ మైండ్ చనిపోవటానికి రీజన్స్ ఎతుకుతుంది. నా పని ఏంటయ్యా అంటే, వాళ్ళ మైండ్కి బతకటానికి ఒక పవర్ఫుల్ రీజన్ ఒక్కటి చూపించామా? అది ఎలా ఏంటి వాళ్ళ మైండ్ ఎత్తుక్కుంటుంది. రైట్ నా వాళ్ళ మైండ్ చూడట్లా. ఇందాక ఇమేజ్లో చూసినట్టు చుట్టూ ఫ్లవర్స్ ఉన్నాయి, నేను చూడట్లా. యూఆర్ గెటింగ్ ఇట్. చూడగలిగిందా? అరే బతకటానికి ఒక ఆశ ఉంది అన్న వాళ్ళ మైండ్కి అర్థమైందా? అది ఎలా చేయాలి, ఏం చేయాలి, వాళ్ళ మైండే ఎత్తుక్కుంటుంది. ఎస్, ఎందుకంటే హ్యూమన్ మైండ్కి ఆ పవర్ ఉంది. మై డియర్ ఫ్రెండ్స్, ఆశ, ఇట్స్ హోప్ ఉందా, బతకటానికి స్కోప్ ఉంటుంది. హోప్ గివ్స్ స్కోప్ టు లివ్. మై డియర్ ఫ్రెండ్స్, లైఫ్లో అన్నీ అనుకున్నట్టు జరగవు. ప్రాబ్లమ్స్ లేని లైఫ్ ఉండదు, ఫెయిల్యూర్స్ లేని లైఫ్ ఉండదు, అనుకున్నట్టు జరగదు. ఇది ఎప్పుడైతే మెంటల్గా ఫిక్స్ అవుతామో, అలా డిప్రెషన్ అనే థాట్ మైండ్లోకి రాదు. అట్లీస్ట్ పిచ్చి క్యాలిక్యులేషన్స్ అనిపోతాయి. అబ్సల్యూట్లీ. ఆ క్యాలిక్యులేషన్స్ వల్ల మైండ్ అంతా మ్యానిపులేట్ అయిపోతుంది. అవును, పొల్యూట్ అయిపోతుంది. బట్ ఇన్ షార్ట్, డిప్రెషన్లో నుంచి బయటికి రావాలి అంటే, యూజువల్గా డిప్రెషన్లో ఉండి సూసైడల్ టెండెన్సీలో ఉండే వాళ్ళ మైండ్ చనిపోవటానికి రీజన్స్ వెతుకుతుంది. బతకటానికి ఒక్క రీజన్ చూపించగలిగామా? దే పికప్. థ్యాంక్ యూ సో మచ్ అమ్మియన్ కశ్యప్ గారు. థ్యాంక్ యూ నాగరాజు గారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.